సో నమస్తే అండి, వెల్కమ్ టు థీన్మా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన చిన్న లిస్ట్ తీసుకొచ్చిన వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రమే మన ఆహా వాళ్ళ నుంచి అన్నమాట రేవు అనే మూవీ అయితే మన ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆహాలో అవైలబుల్ ఉంది. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి, కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్నా సరే కూడా స్టోరీ కాన్సెప్ట్ మాత్రం బాగుంది. కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్తో పాటు విలేజ్కి కనెక్ట్ అయ్యేటట్టు సిచ్యువేషన్స్తో పాటు చాలా బాగుంది. మస్ట్ వాచ్ అంటాను. తర్వాత నెక్స్ట్ మూవీ చూసుకుంటే మాత్రము మా నాన్న సూపర్ హీరో మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో కొంచెం డిఫరెంట్గా అనుకోవచ్చు, కొంచెం డ్రామా లాగా. అండ్ డ్యూరేషన్ కూడా తక్కువనే ఉంది 2 hours 5 minutes డ్యూరేషన్. అండ్ ఇంట్రో అవుట్రో తీసేస్తాయి ఇట్లా 1 hour 55 minutes or 52 minutes అట్లుంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మూవీ నేను చూడలేను, మూవీ చూసినాకైతే రివ్యూ అయితే తీసుకోవచ్చు. కానీ ట్రైలర్ చూసినప్పుడు మంచిగా అనిపించింది. పబ్లిక్ టాక్ కూడా తీసుకోలేకపోయినా ఏమనుకోకండి. కానీ ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడైతే కాన్సెప్ట్ బాగా అనిపించింది. ఏంది కథ ఏంది అనేసి అయితే మూవీ చూసినాక మీకు రివ్యూ అయితే ఇస్తాను. తర్వాత ఇంకొక మూవీ అయితే మొత్తం 18+ మూవీ అనుకొచ్చేది. డిస్క్లైమర్ చేస్తుంది, ఇది పెద్దలకు మాత్రమే. ఎందుకు అంటే ఇది డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ అనమాట. డిజ్నీ హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా వస్తుంది. 2 hour డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ మల్టీవర్స్ యూనివర్సెస్ గురించి డిఫరెంట్గా అండ్ మన మచ్ అవైటెడ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఎల్లో సూట్ వాల్వరిన్ అయితే తీసుకొచ్చారు అమ్మాయి అనుకున్నా. ప్లస్ డెడ్పూల్ వాల్వరిన్ కాంబినేషన్లో కూడా మంచి మూవీ కూడా రావాల్సింది. దీంట్లో కాంబినేషన్తో పాటు కూడా వచ్చేసింది అనమాట. నాకు దీంట్లో విలన్కి అంత ఏమనిపించలే, కానీ వీళ్ళిద్దరే కాంబో అని ఎక్కువ మంచిగా అనిపించింది. ఒకసారి ఈ మూవీకి సంబంధించి రివ్యూ కూడా చూసినాను, ఆ రివ్యూ కూడా చూడండి ఒకసారి. తర్వాత వెబ్ సిరీస్లో ఏమైనా లేవా అంటే ఈ వీకే చాలా వెబ్ సిరీస్లు వచ్చినాయి. సో ఫస్ట్ వెబ్ సిరీస్ చూసుకుంటే మాత్రము అమెజాన్ ప్రైమ్లో ఇది ది వాకింగ్ డెడ్ డార్లీ డిక్సన్ సంబంధించిన సిరీస్ అయితే వస్తుంది ఇక్కడ. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఇది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు కొంచెం పెద్దగా అనిపించలే. ఆబ్వియస్గా ఎప్పటిలాగానే జాంబీ అపోకలిప్టిక్ వరల్డ్ దీని కంక్లూజన్ అవన్నీ ఉంది కదా, దాని మీద బేస్ చేసుకొని ఉంది. సో ఒకవేళ మీరు దీని మీద ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా మీరు చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్లో ఉందన్నమాట season 2. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది జియో సినిమాస్లో అనమాట. సో ద మ్యాజిక్ ఆఫ్ సిరి అనేసి ఒక సిరీస్ అయితే నడుస్తుంది. ఎపిసోడ్ చూసుకుంటే మాత్రమే దగ్గర 10 episodes ఉన్నాయి. డ్యూరేషన్ కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంది. సో నేనైతే ముందే చెప్తున్నా కదా, డ్యూరేషన్ గురించి నన్ను అడగద్దు. ఎందుకంటే ఒకదానికి 20 నిమిషాలు ఉంటే ఒకదానికి ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి డ్యూరేషన్ అడగద్దు. కానీ ఒక మ్యాజిక్ ఆఫ్ సిరి అనే ఒక కాన్సెప్ట్ మీద బాగుంది, చూడండి. కొంచెం ఎమోషనల్ డ్రామా లాగా సీన్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇంకొకటి డ్రామా లాంటిది ఫ్యామిలీ లాంటిది చూసుకుంటే Z5లో పైతాని అని ఇంకొకటి వచ్చింది. 7 episodes ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా డ్యూరేషన్ ఫ్లక్చువేట్ అవుతుంది. పర్టికులర్గా ఎగ్జాక్ట్ ఇంతే డ్యూరేషన్ అన్నట్టయితే ఏం లేదు. సో ఒక ఫీమేల్ స్ట్రగుల్స్ గురించి అయితే ఇక్కడ చూపించారు అన్నమాట. నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. సో మొత్తం చూసినాక మీకు రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత మచ్ అవైటెడ్ మచ్ కాంట్రవర్షియల్ అనుకోవచ్చు. సోనీ లివ్లో ద ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ అని ఒక వెబ్ సిరీస్ అయితే కథ తెలిసితే అయితే ఫ్రీడమ్కి ముందు రోజు జరిగిన విషయాలు ఏందనే దాని మీద సపరేట్ ఒక డాక్యుమెంటరీ లాగా హిస్టరీలా జరిగిన దాని మీద కొంచెం ఒక లైట్ వేస్తున్నట్టు ఒక సిరీస్ అనుకోవచ్చు. 7 episodes ఉన్నాయి. డ్యూరేషన్ గురించి అయితే నాకు అడగకండి ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి ఎపిసోడ్స్ అయితే చెప్పగలుగుతాను. 7 episodes ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మాత్రము వెబ్ సిరీస్లో ఎక్కువ ఉన్నాయి కంటెంట్. సో రివ్యూస్ అయితే టైం పడుతుంది, ఎంటర్ అయితే తీసుకురాలేము కాబట్టి వెయిట్ చేయండి. అండ్ లిస్ట్ మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అవుతుంది, నేను చూస్తాను అని అంటే మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇచ్చారు వాళ్ళందరి నెక్స్ట్ అలా కలుసుకుందాం.